మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మే నెల ఓవరాల్ గా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? మే నెల కర్కాటక రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. ఏందో గమ్మత్తుగా చాలా బాగుంది. బేసిక్గా ఇలాంటి మాసం రాదు మళ్ళీ. ఈ సంవత్సరము కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి మాసం ఏదైనా ఉందంటే మే నెల మాసం. కుజుడు 9వ ఇంట్లో అల్టిమేట్. అసలు 9వ ఇల్లు అనేది అదృష్టం, హోప్, పాజిటివిటీ. ఎక్కడైతే హోప్ పాజిటివ్ ఉందో అక్కడే అదృష్టం. ఇది నేను చెప్పట్లే, 9వ ఇల్లు చెప్తుంది. అదేంటి మనం కూడా ఆలోచించాలి. ఎక్కడైతే అదృష్ట ఇల్లు 9వ ఇల్లు, 9వ ఇంటిని అదృష్టం, మాది అదృష్టం అన్నాం. అదే ఇంట్లో వీళ్ళేంది ఋషులు మహర్షులు పాజిటివిటీ హోప్ కూడా పెట్టారు. అంటే ఎవరైతే పాజిటివ్గా ఉంటాడో, ఎవరికైతే హోప్గా ఉంటుందో అదృష్టం కూడా వాడికే కలిసి వస్తుందని. ఇది లెసన్. సో అక్కడ ఇప్పుడు కుజగ్రహం ఉన్నాడు 9వ ఇంట్లో. కుజుడు అనేవాడు చాలా నిజాయితీపరుడు, చాలా హోప్. ఆంజనేయ స్వామిని అంటాడు. ఆంజనేయ స్వామికి నిజం తప్ప ఏం తెలియదు. ఏ రోజు అబద్ధాలు ఆడలేదు ఆంజనేయ స్వామి. ఇంకా అమాయకుడు ఆంజనేయ స్వామి. అతని శక్తి కూడా అతనికి తెలియదు. పరమామాయకుడు. అందరికి అక్కడ యుద్ధం జరుగుతుంటే రామాయణంలో అందరికీ ఎవరెవరి శక్తి వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుసు. అసలు వాడి శక్తి ఆడికి ఐడియా కూడా లేనివాడు ఎవరంటే ఆ అమాయకుడు ఆంజనేయ స్వామి. సో బేసిక్గా మే నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఆంజనేయ స్వామి లాగా ఎగ్జామ్ ఉంది, మొత్తం చదివేస్తాడు. వీడు ఏ క్వశ్చన్లు అయితే చదువుతాడు అవే వస్తాయి. ట్విస్ట్ చూడండి. మామూలుగా దరిద్రం అనేది ఎవరికైనా పట్టుకుంటే అది ఏ క్వశ్చన్ అయితే వద్దులే అనుకుంటాడో అదే వస్తాడు. వాడు 1000 క్వశ్చన్లలో అన్ని చదువుతాడు, ఒక్క క్వశ్చన్ చదవడు, అదే వస్తాడు ఎగ్జామ్. ఇక్కడ ఏంది, కుజుడు 9వ ఇంట్లో ఉంటే వాడు ఒకటే క్వశ్చన్ చదువుతాడు, వాడికి అదే వస్తుంది ఎగ్జామ్లో. అదే అదృష్టం. సో అదృష్టం వీడికి ఉంది ఇప్పుడు. సో వీడు ఏంటంటే కానీ వీడు ఏం చేస్తాడంటే, ఈ మన అమాయకుడు ఆంజనేయ స్వామి అంటాడు, ఎగ్జామ్ రేపు ఉంది కదా 10 క్వశ్చన్లు చదువుతాంలే, 100 కూడా చదువుతాడు, 5 10 చదువుతాడు. అవి కూడా సరిగ్గా చదవడు. ఏదో ఒక్కటి ఉంటుంది, ఆ ఒక్కటి చదువుతాడు. ఆ ఒక్క క్వశ్చనే ఎగ్జామ్లో వస్తుంది. ఆ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్లో వచ్చి ఇప్పుడు ఏం రాస్తాంలే, కొంచెం ఆగిన తర్వాత రాద్దాం, కొంచెం నిద్రపోదాం అనుకుంటాడు. 3 గంటల ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్. నువ్వు నిద్రపోతావా? కొంతమంది నిద్రపోతూ ఉంటారు బోర్డ్ ఎగ్జామ్లో కూడా, మీరు చూసారో లేదో. నిద్రపోతాడు వెళ్ళి 1 గంట నిద్రపోదాంలే, ఇంకా 2 గంటలు ఉన్నాయి కదా అనుకుంటాడు. కానీ ఏం జరుగుతుంది, గంట బదులు 2.5 గంటలు నిద్రపోతాడు. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉన్నప్పుడు లేస్తాడు. చూసి టైం చూసి షాక్ అవుతాడు. కింద మీద అయిపోతాడు చెమటలు. 6 గంటలు రాస్తాడు, ఇంకా రాయడం మొదలెడతాడు. అలాంటి వాళ్ళు ఉంటారండి, చివరి క్షణాలు రాసేవాళ్ళు ఉంటారు. సో ఏంటంటే పాయింట్, మీరు ఫస్ట్ ఎక్కువ పాజిటివ్ అయిపోయిందని చెప్పేసి పనిని ఆపవద్దు. ఎగ్జామినేషన్ సెంటర్ వెళ్ళిన తర్వాత కావాలంటే 1 గంట రాసి తర్వాత 1 గంట టైంపాస్ చేసుకో, మళ్ళీ లాస్ట్లో రాసుకోవచ్చు. సో జాబ్ అప్లై ఎవరు చేస్తాడు, తర్వాత చేద్దాం, అది తిరుగుదాం. అక్కడ ట్రాంపోలిన్ పార్క్ ఉందంట గచ్చిబౌలిలో కట్టారు, అక్కడికి వెళ్ళి మనం క్రికెట్ ఆడదాము, ఎగురుదాము, బంజీ జంపింగ్ ఇలాంటివి చేద్దాము. ఏమే జాబ్కి అప్లై చేస్తాం. అలా కాదు, ముందు జాబ్కి అప్లై చేయి, తర్వాత వెళ్ళి ఆడుకో. అప్పుడు లోపల నీకు జాబ్ కాల్ వస్తుంది, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు కదా. సో ఇక్కడ చెప్పేది ఏంటి, అదృష్టం ఉంది నీతో, జాబ్కి అప్లై చేయి. ఆఫీసులో ప్రమోషన్ కోసం ఇప్పుడు మేనేజర్ని ఇప్పుడు అడుగు. ఇప్పుడు నువ్వు అడిగితే నీ రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తారు. లేకపోతే బేసిక్గా ఏ కంపెనీలో వెళ్ళినా మీరు కనుక ప్రమోషన్ని
ప్రమోషన్ కోసం మీ మేనేజర్ని అడిగితే ముందు వెళ్ళిపోయి పని చేయరా అంటారు. కానీ ఇప్పుడు మీరు ప్రమోషన్కి అప్లై చేస్తే మీ వర్క్ అవుతుంది. ఆఫీస్లో కూడా అడగాల, ఏ టైంలో అడగాలనే తెలియాలా. మేనేజర్ మూడ్ ఏంటి దాన్ని బట్టి అడగాల. మనకు అవసరం ఉన్నప్పుడు అడిగితే పని అవ్వదు. వాడు మూడ్ ఏంటి దాన్ని బట్టి ఆ టైంలో అడగాల. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ టైం వచ్చింది. ఎగ్జామ్ కోసం కూడా ఎంతో కొంత కాస్త చదువుకొని వెళ్ళండి. నేను అసలు చదవను అని నాకు వాడు ఉన్నాడు, వాడు చూపిస్తాడు, అక్కడ జిరాక్స్ షాప్ అంకుల్ ఉన్నాడు, అంకుల్ మైక్రో జిరాక్స్లు ఇస్తాడు అని వద్దు. నీ చదువు నువ్వు చదువుకో. ఫస్ట్ ముందు నీకు ఎంతో కొంత ఉండాలి. రేపు స్క్వాడ్ వస్తే నీ పరిస్థితి ఏంటి నాన్న కదా. సో ఎంతో కొంత నువ్వు చదువుకొని పోవాలా. తర్వాత ఈ అప్లై చేసే వాళ్ళు కూడా ఈ ఎండాకాలం ఉందిరా బాయ్, ఏసీ వేసుకొని మంచి చల్లగా పడుకుందాం, ఈ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అప్లై చేసే టైం కుజుడు 9వ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు అప్లై చేస్తే పని అవుతుంది, గ్యారంటీ పని అవుతుంది. మీ రెజ్యూమ్ ఏ కంపెనీలో ఏ హెచ్ఆర్ దగ్గరికి అయితే వెళ్ళాలో అక్కడ ల్యాండ్ అవుతుంది. కానీ ఇప్పుడు అప్లై చేయండి. ఇప్పుడు అప్లై చేయకపోతే కుజుడు కనుక 9వ ఇంట్లో దాటి వెళ్ళిపోయాడు. కుజుడు 40 రోజులు ఉంటాడు అంటే 9వ ఇంట్లో. ఈ 40 రోజులు అయిపోయాయా ఇంకా తర్వాత వేస్ట్ కదా. తర్వాత టైం బాగాలేనప్పుడు ఎంత అప్లై చేస్తే ఏం లాభం. టైం బాగున్నప్పుడు ఒక్క అప్లికేషన్ సెలెక్ట్ అయిపోతారు తెలుసా. లేకపోతే 100 అప్లికేషన్లు పెట్టిన రిజెక్ట్. మార్కెట్ బాగాలేదు, కాల్స్ రావడం లేదు, ఉన్న ఇంటర్వ్యూలు పోతున్నాయి. టైం బాగున్నప్పుడు ఇంటర్వ్యూ లేకుండా కూడా జాబ్ వచ్చేస్తుంది తెలుసా మీకు. టైం ఉన్నదే అదృష్టం జీవితంలో. చాలామంది కష్టే ఫలి అంటారు. అదృష్టే ఫలి, అదృష్టమే ఫలిస్తుంది ఎప్పుడైనా. గుర్తుపెట్టుకోవాలి. ఆ అదృష్టం ఉందిరా నాయన కర్కాటక రాసేవాడికి. ఇప్పుడు 40 రోజులు మే నెల 1 నుంచి దయచేసి వాడుకో. వ్యాపారం చేసేవాడు షాప్కి అడ్వాన్స్ ఇచ్చేయి, కొత్త సరుకు కొనుక్కొచ్చేసుకో. జాబ్ చేసేటోడు అప్లై చేయడం మొదలెట్టాలి. అమెరికా వెళ్ళి రావాలి, ఏవో వీసాలు పనులు ఇవి అవి అన్ని చేసి పడేసుకోండి. ఈ 40 రోజులు బంగారు అవకాశం. ఏదైనా కొనాలన్నా ల్యాండ్ కొనాలి. చాలా రోజుల నుంచి డబ్బులు ఉన్నాయి, ల్యాండ్ కొనాలి, కొనేయండి. ఏ స్వర్గ సీమనో ఈ సీమనో ఆ సీమనో కొనిపడేయండి. ఏ శాండిల్వుడ్ ఫార్మ్ ఇదో అదో ఏవో గెస్ట్ హౌస్ ఫార్మ్ హౌస్ ఏదో కొనిపడేయండి ఇప్పుడు. ఎందుకంటే తర్వాత దొరకదు, మంచిది దొరకదు. ఇప్పుడు మంచిది దొరుకుతుంది. ఇప్పుడు సమయం బాగుంది మిత్రమా. యూట్యూబ్ ఛానల్ పెట్టాలా, పెట్టే హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే ఛానల్ పెడతారు, సంవత్సరమైన వాడికి సబ్స్క్రైబర్స్ పెరగరు. 2 సంవత్సరాలైన సబ్స్క్రైబర్స్ పెరగరు. ఒక ఆయన ఉన్నాడు యూట్యూబ్ ఛానల్ బట్టి 7 సంవత్సరాలైన వాడికి సబ్స్క్రైబర్స్ లేరు. 7 సంవత్సరాలు పడిందండి అతనికి. అది దరిద్రం అట్లా నడిచింది. కానీ ఇప్పుడు 40 రోజులు ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, వ్యాపారమైనా, జాబ్ అయినా, నీ గర్ల్ ఫ్రెండ్కి లవ్ లెటర్ రాయాలన్నా ఇప్పుడే సమయం. మీ భార్యని మార్చుకోవాలి, నీ వైపు తిప్పుకోవాలని ఇప్పుడే సమయం. ఈ 40 రోజులు కుజుడు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఏ పనైనా చేయగలడు. నీ జాబ్ అవ్వచ్చు, నీ పెళ్ళి అవ్వచ్చు, నీ వ్యాపారం దేనికైనా ఆంజనేయ స్వామి సపోర్ట్ చేస్తాడు. కండిషన్, సబ్జెక్ట్ టు కండిషన్. ఈ నెల అబద్ధాలు ఆడొద్దు ఈ నెల. ఆంజనేయ స్వామికి అస్సలు, కుజుడికి కానీ ఆంజనేయ స్వామికి అబద్ధాలు ఇష్టం ఉండవు. అబద్ధాలు ఆడితే ఏ పని అవ్వదు, అన్ని పోతాయి. ఇప్పుడు చీటింగ్ చేస్తున్నావు ఎగ్జామ్లో, స్క్వాడ్ వచ్చి బాబు నీ చిట్టీలు ఉన్నాయా? ఉన్నాయి సార్ తీసేసుకోండి. వాడికి లేదు సార్ నా దగ్గర చిట్టీలు ఏం లేవు. వాడు ఏం లేదు, చెకింగ్ చేసి టీసీ ఇచ్చేస్తాడు అంతే. ఏదున్నా నిజం చెప్పేయాలి. గుర్తుపెట్టుకోవాలి, మన మంచి కోసమే ఏదైనా గుర్తుపెట్టుకోండి. సో అర్జున్ రెడ్డి కూడా మీరు ఆపరేషన్ చేసేటప్పుడు తాగారా అంటే అవునండి నేను తాగాను అంటాడు. కానీ వాడు లైసెన్స్ రద్దు చేసిన ఆడు ఒక 5 years చాలా హ్యాపీగా బతుకుతాడు. మన సినిమాలో చూస్తాం. సో ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది. ఎప్పుడు చెప్పినా నిజం చెప్పి దాన్ని ఫేస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు చెప్పదు. అబద్ధాలు చాలా డేంజర్. అబద్ధాలు చెప్తే ఫస్ట్ జరిగేది ఏంటంటే కుజుడు పాడైపోతాడు, ఆంజనేయ స్వామి కటాక్షం పోతుంది, ఫినిష్ అయిపోయింది. మీరు ఎన్ని డబ్బులు లాస్ అయినా ఏదేమైపోయినా మీకు చల్లు అంటే 10 దెబ్బలు, నిజం చెప్తే 10 దెబ్బలు పడతాయి.
చెప్పండి. మే నెలలో అయితే కంపల్సరీ నెల. నాకు వేరే టైం గురించి తెలియదు, కానీ మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఈ మే నెలలో అయితే నిజాలు చెప్పండి అంట. కర్కాటక రాశి వాళ్ళు మీకు బాగా కలిసి వస్తుంది, అది నేను చెప్పదలుచుకునేది. రెమెడీ కూడా సేమ్ టు సేమ్ ఆంజనేయ స్వామి కటాక్షం. కుదిరితే ఆ ఆంజనేయ స్వామికి సంబంధించిన మాల వేసేయండి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోండి, ఆంజనేయ స్వామికి సంబంధించిన కాషాయం రంగు బట్టలు కొనుక్కోండి. కాషాయం రంగు బట్టలు మీలాగా మీరు వేసుకున్నారు చూడండి, ఈ రంగు బట్టలు, షాల్వా, జుబ్బాలు, షర్ట్లు వేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళు మే నెలలో కాషాయం రంగు బట్టలు వేసుకోవాలి. కాషాయం రంగు వాచ్ అవ్వచ్చు, కాషాయం రంగు బొట్టు అవ్వచ్చు, కాషాయం రంగుకి సంబంధించిన బ్యాగ్ అయినా అవ్వచ్చు, వాటర్ బాటిల్ కాషాయం రంగు వాడండి. నిజం మాట్లాడండి, అన్ని కలిసి వస్తాయి. మీ జాబ్ కూడా వస్తుంది మీకు. యూజ్ ఆరెంజ్ కలర్ అండ్ ఎవ్రీ ట్యూస్డే గో టు ఆంజనేయ స్వామి టెంపుల్. ఒక కంకణమైన, ఒక లాకెట్ అయిన ఆంజనేయ స్వామి తీసుకోండి. ఈ 40 రోజులు చాలా బాగున్నాయి, చాలా గొప్ప రోజులు, మీకు చాలా ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. అదే ఓవరాల్ గా మే నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, మంచి విశ్లేషణ. ధన్యవాదాలు.